నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. రచయితలు ఏఎస్ఆర్ మూర్తి గారు, బుర్రా విజయశేఖర్ గారు రచించిన యువకెరటం అనే పుస్తకం నుంచి సేకరించిన అంశాలకు మీరు వరుసగా అందిస్తున్నాం. రచయితలకు మా కృతజ్ఞతలు. ముందు ఎపిసోడ్లో ఎంపీగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోవడానికి ప్రయత్నించగా అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలియని అంశాలు ఎన్నో ఇందులో పొందుపరిచాం. చివరిలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మరువకండి. వివరాల్లోనికి వెళితే, కె విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కలిసి వ్యూహం ప్రకారం పివిని కలుసుకుని కడప కాకుండా మరి ఏదైనా నియోజకవర్గం ఎంచుకోవాలని సూచించారు. ఈలోపు వైఎస్ కు మరొక ఆలోచన వచ్చింది. పివి కడప ఎంచుకున్నా తాను శాసనసభకు ఎన్నిక కావాలి కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే అయిన తన సోదరుడు వివేకానందరెడ్డి చేత రాజీనామా చేయించారు. అప్పుడు కడప లోక్సభ స్థానానికి, పులివెందుల శాసనసభ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. పివికి నచ్చజెప్పి వచ్చారు కూడా. వైఎస్ కోరుకున్న విధంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి, రాజీనామాలు చేయించడానికి కడప జిల్లా ఆయన జాగీరు కాదు అంటూ మైసూరారెడ్డి విరుచుకుపడ్డారు. కడప లోక్సభ స్థానానికి వాయిదా పడడానికి జనార్దన్ రెడ్డి కుట్ర పన్నారంటూ ద్రోణం రాజు, సత్యనారాయణ ఢిల్లీలోనే విలేకరుల సమావేశంలో ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలుపెట్టారు. వైఎస్ మళ్లీ వెళ్లి పివిని కలిసి తనకు పులివెందుల శాసనసభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. కానీ అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన పివి తనదైన ధోరణిలో బుజ్జగించారు. లోక్సభకు గెలిచి వస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తానన్నారు. దీనితో వైఎస్ ఆశలు అడియాసలయ్యాయి. శాసనసభకు వెళితే ముఖ్యమంత్రి కావడానికి లేదా తన వర్గీయులకు తగినన్ని మంత్రి పదవులు ఇచ్చుకోవడానికి వీలుంటుందని, తన వర్గ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడవచ్చునని అనుకున్న వైఎస్ నిరాశతో తిరిగొచ్చారు. లోక్సభకే పోటీ చేసి గెలిచారు. కానీ పివి మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇలాంటి ఎదురు దెబ్బల పర్వం కొనసాగుతూనే వచ్చింది. 1992 తిరుపతి ఆవిలాల చెరువులో జరిగిన కాంగ్రెస్ ప్లేనరీ సందర్భంగా వర్కింగ్ కమిటీలో స్థానం కోసం ప్రయత్నించిన కోట్ల అడ్డుపడ్డారు. రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి పదవిని మార్చాల్సి వచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి అవకాశం దక్కింది. ఈసారి చెన్నారెడ్డిని తొలగించడానికి మరొకసారి నేదురుమల్లి స్థానంలో రావాల్సి వచ్చినప్పుడు కోట్లకే అవకాశం వచ్చింది. పివి హయాంలో అటు కేంద్ర మంత్రి పదవికి దక్కకపోవడం, ఇటు ముఖ్యమంత్రి పదవి రాకపోవడం సహజంగానే తీవ్ర అసంతృప్తి కారణమయ్యింది. ఈ అసంతృప్తులకు కారణమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వాళ్లకు వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. నిజానికి 1989 ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న చెన్నారెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారాన్ని మళ్లీ కాంగ్రెస్ కి కట్టబెట్టేలా ఎన్నికలకు వెళ్లాల్సింది ఆయనే హయాంలోనే కాబట్టి సహజంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 1990 డిసెంబర్లో హైదరాబాద్ పాత బస్తీలో మత కలహాలు జరిగి దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోవడంతో శాంతి భద్రతలు కాపాడలేకపోవడం మర్రి చెన్నారెడ్డి వైఫల్యంగా చరిత్రలో మిగిలిపోయింది. తమ హయాంలో మత సామరస్యం వెల్లువిరిసిందని, కాంగ్రెస్ అధికారంలోనికి రాగానే మత కలహాలు మళ్లీ మొదలయ్యాయని అప్పటికే తెలుగుదేశం విమర్శల యుద్ధం మొదలుపెట్టింది. అధిష్టానం వెంటనే స్పందించి 1983కు ముందు 5 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులను మార్చి అవాసు పాలైన అధికారం కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ మళ్లీ ముఖ్యమంత్రిని మార్చింది. అలా 1978లోను 1989లోను 2 విడతలు పార్టీని గెలిపించి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కొద్ది కాలానికి తప్పుకోవాల్సిన దురదృష్టం చెన్నారెడ్డి వెంటాడింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే చెన్నారెడ్డి పదవి కోల్పోవడానికి కారణమైన పాత బస్తీ అల్లర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టించినవేనని ప్రచారం జరిగింది. ఆ అల్లర్లలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం అత్యంత దారుణమైన విషయం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యబోయే ముందు చెన్నారెడ్డి శాసనసభలో చేసిన
ప్రసంగంలో నేరుగా పేరు చెప్పకపోయినా కడప నుంచి వచ్చిన దుండగులు కొందరు పాత బస్తీలో హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ అనుమానాన్ని వైఎస్ వైపు నెట్టారు. ఈ ఘటనకు చెన్నారెడ్డి ప్రసంగానికి ఎంత ప్రాధాన్యం వచ్చిందంటే ఆ వ్యాఖ్య వైఎస్ జీవితాంతం వెంటాడుతూ వచ్చింది. చివరకు వైఎస్ చనిపోయాక టిఆర్ఎస్ నాయకులు ఒక దశలో జగన్ కూడా అలాంటి మత కలహాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ అల్లర్ల మీద ఏర్పాటైన కమిషన్ మాత్రం ఇవి ఎప్పటికప్పుడు పుట్టినవే తప్ప ఎవరి ప్రమేయం లేదని తేల్చింది. ఆ తర్వాత వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వటం మీద కోర్టు వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం ఆదేశానికి తలొగ్గి రాజీనామా చేశారు. కానీ ఆయన అధికారంలో ఉన్న సమయంలో కూడా రాజశేఖర రెడ్డి అసమ్మతవాదిగానే ఉండిపోయారు. అందుకే వైఎస్ కుటుంబకుల మైనింగ్ వ్యాపారం మీద విచారణ సంఘాలు వేసి ఇబ్బంది పెట్టాలని చూశారు. తన గొయ్యి తానే తవ్వుకొని నేదురుమల్లి వైదొలిగక మరొక మారు వైఎస్ ఆ పదవి ఆశించారు. ప్రధాని పివి నరసింహారావు సానుకూలంగానే స్పందించినట్లు కనిపించినా ఆయన తనదైన శైలిలో చాణక్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోటను వరించింది. అప్పటి ప్రధాని పివి నరసింహారావు, ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్న సభలో ఉన్నట్టుండి చెప్పులు పడ్డాయి. అందరి వేళ్లు వైఎస్ వర్గం వైపే వేలెత్తి చూపాయి. పివి పట్ల, కోట్ల పట్ల వైఎస్కి ఉన్న అసంతృప్తి సహజంగానే అలాంటి అనుమానానికి అవకాశం ఇచ్చింది. ఆ చెప్పులు విసిరింది మైసూరారెడ్డి మీద. కానీ కొంతమంది వైఎస్ వర్గీకులు అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. కానీ అసమ్మతవాదిగా వైఎస్ మీద అప్పటికే చెరగని ముద్రపడి ఉండటం వలన అది వైఎస్ పనేనని అందరూ నమ్మారు. ఈ విమర్శలు, ఆరోపణల సంగతులు అలా ఉంటే తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి మాత్రం అలాంటి అసమ్మత శిబిరాలు లేని పరిస్థితి సృష్టించుకోగలిగారు. ఆయన పాదయాత్ర ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలు, అనుచరణ గణం అందుకు దోహదపడ్డగా ఒక పద్ధతి ప్రకారం అసమ్మతిని తొలగించుకుంటూ రాగలిగారు. 2004 ఎన్నికలు జరిగి ఇంకా ఫలితాలు రాకముందు ఆయన సన్నిహిత మిత్రుడు కేవీపీ రామచంద్రరావు కొంతమంది పాత్రికేయులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఈసారి తిరుగులేదు, గెలుపు ఒక్కటే కాదు, ఎవరు అడ్డుపడడానికి దరిదాపుల్లో కూడా రాకుండా దుర్భేద్యమైన కోట కట్టామని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజారెడ్డి 1989 ఎన్నికల సమయంలో రెవెన్యూ పోలీస్ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండగా తన గని ప్రక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వారి పరిధిలో అక్రమంగా తవ్వకాలు జరిపి 2 కోట్ల రూపాయల విలువ చేసే 50 టన్నుల బైరటేస్ తవ్వి తన సొంత గొడవలకు తరలించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ చెందిన స్థానిక అధికారులు భయపడడం వలనో, కుమ్మక్కు అవ్వడం వలనో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయలేదంటూ 1990 జూన్ 27న అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి శాసనసభ్యుడు ఆర్ రాజగోపాల్ రెడ్డి లేఖ రాశారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ వైఎస్ కుటుంబం మీద ఫిర్యాదు చేశారు. దీని మీద ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ కేవి నటరాజన్ చేత విచారణ జరిపించింది. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వచ్చే వారం మరిన్ని విషయాలు, ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి పాత్ర గురించి చర్చించుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మాత్రం మరువకండి.